తెలుగు టైటన్స్ అభిమానులందరూ కూడా పవన్ సరావత్ ఇంజరీ గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ ఈ వీడియో ద్వారా నేను మీకు సమాధానం అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సీనియర్ నేషనల్స్లో పవన్ సరావత్ చండీగఢ్ టీంకి రిప్రజెంట్ చేయబోతున్నాడు. ఈ సీనియర్ నేషనల్స్లో కనుక తను బాగా పర్ఫామ్ చేసినట్టయితే పూర్తి స్థాయిలో తన ఇంజురీ నుంచి తను కోలుకున్నట్టే. ప్రో కబడ్డీ సీజన్ 11లో మ్యాక్సిమం ఆఫ్ ది మ్యాచెస్కి తెలుగు టైటన్స్కి తను దూరం అయ్యాడు. బట్ ప్రో కబడ్డీ సీజన్ 12లో తను రీటైన్ చేసుకోవాలి అనేటువంటి ఒపీనియన్ కొంతమంది అభిమానులు ఉంది. ఈ విధంగా రీటైన్ చేసుకోవాలి అంటే కనుక సీనియర్ నేషనల్స్లో వితౌట్ ఎనీ ఇంజురీ బాగా పర్ఫామ్ చేస్తే కనుక తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ పవన్ సరావత్ యొక్క బడ్జెట్ కూడా తగ్గేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. గత సీజన్ ఆక్షన్లో 1,73,00,000కి తెలుగు టైటన్స్ అతన్ని దక్కించుకుంది. బట్ ఈ సీజన్ ఆక్షన్లో అంతకంటే తక్కువ ప్రైస్కే తను లభించేందుకు పూర్తి స్థాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. అరౌండ్ 90 to 70 lakhs మధ్యలోనే తను దొరికేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. పవన్ సరావత్ యాజ్ ఏ కెప్టెన్గా కూడా విఫలమవుతున్నాడు కాబట్టి తెలుగు టైటన్స్ టీం ఇతన్ని టార్గెట్ చేయకపోవడమే బెటర్ అనేది కొంతమంది ఫ్యాన్స్ యొక్క ఒపీనియన్. మరి తెలుగు టైటన్స్ ఈ విషయంపైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, పవన్ సరావత్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే పవన్ సరావత్ యొక్క ఇంజురీ నుంచి తను 70% కోలుకున్నట్టుగా సమాచారం. అతి త్వరలో తను ఇంజురీ నుంచి బయటికి రావాలని చెప్పేసి తెలుగు టైటన్స్ అతన్ని తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. ప్రధానంగా పవన్ సరావత్ యొక్క అభిమానుల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థన ఇది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని ఇలాంటి కబడ్డీ వీడియోల కోసం వేదిక టీవీ స్పోర్ట్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.